ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। సిరిసిల్ల పట్టణంలో హల్ద్వానీ ఘటనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు సంఘీభావంగా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రదర్శన సత్యాగ్రహ దీక్ష చేపట్టారు। హల్ద్వానీ ఘటనను నిరసిస్తూ చేపట్టనున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు। స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్ వరకు సాగింది। అనంతరం గాంధీ విగ్రహం ముందు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు। కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు। ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సూర్యదేవరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత మరియు గొట్టె రుక్కిని, నీలి రవీందర్, రావుల జగన్, సంగీతం శ్రీనాథ్, ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సవేరా బేగం మరియు వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఉత్తరాఖండ్ లోని హద్వాల్ అనేటువంటి రామ్లీలా మైదాన్ లో జరిగినటువంటి ఒక సభలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఆ సభలో పాల్గొన్న సందర్భంగా ఆగస్టు 10వ తారీఖు నాడు అక్కడికి బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు ఈ దేశాన్ని విభజించాలనేటువంటి తాపత్రంతో ఉన్నటువంటి కుతంత్రవాదులు ఆ సభలో పాల్గొన్నటువంటి దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు సభలో పాల్గొన్నందుకు ఆ సభ వేదికను గంగా జలంతో జలశుద్ధి చేసి ఇలా అంటరాని తరం ఒక దళితుడు ఆ స్టేజ్ మీద ఉన్నాడనేటువంటి ఒక వివక్షను విచిత్రంగా, వికృతంగా అక్కడ జలశుద్ధి చేసినటువంటి సంఘటనకు నిరసనగా యావత్ భారతదేశం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు ఈ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల పిలుపు మేరకు ఈ రోజు యావత్ భారతదేశం, యావత్ తెలంగాణలో జిల్లా కేంద్రాలలో ఈ అంటరానితనాన్ని వివక్ష చూపుతూ వికృతంగా తాళం చేస్తున్నటువంటి బీజేపీ నాయకులారా ఖబర్దార్! ఆ రోజు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటరానితనాన్ని రూపుమానం మాపాలని ఆ రోజు మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కానీ, అప్పుడున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, అంబేద్కర్ గాని అంటరాని తరం అనేది ఉండద్దనేటువంటిది, కులభిక్ష చూపెట్టదనేటువంటి కార్యక్రమం తీసుకొని ఇలా భారతదేశాన్ని రాజ్యాంగంలో లౌకికత్వాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో కులభిక్ష, వివక్ష, అంటరాని తరం, దళితులు, గిరిజనులు ఈ ప్రపంచం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానమే అనేటువంటి ఉద్దేశంతో సమానత్వం, సార్వభౌమత్వం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ మంటి కలిపి ఈ రోజు కుల వివక్షను, అంటరాని తనాన్ని చూపించినటువంటి ఏదైతే బీజేపీ పార్టీని మేము బొందబెట్టేటువంటి కార్యక్రమం ఇది పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ సాక్షిగా ఈ రోజు మళ్ళీ గాంధీ విగ్రహం వరకు మేము నడుచుకుంటూ మార్చ్ చేసుకుంటూ వచ్చి ర్యాలీ తీసుకుంటూ ఇక్కడ గాంధీ విగ్రహం సాక్షిగా సత్యాగ్రహం చేస్తా ఉన్నాం। ఇది పూర్తిగా బీజేపీ వాళ్ళు కులభిక్ష చూపించుకుంటూ అంటరాని మళ్ళీ ఈ పబ్లిక్ లో రుద్దాలనేటువంటి, విభజించి పాలించి హిందువులను లేకుంటే ఇతరత్ర కులాలను విభజించి పాలించేటటువంటి వికృతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి బీజేపీ నాయకులారా ఖబర్దార్! ఇలా ప్రపంచం అంతా, భారతదేశం అంతా చూస్తా ఉన్నది ఒక దళితుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చేసినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీని, కానీ అదే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఇలా అవమానపరిచేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి బీజేపీకి వారిని దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది। దీనికి ఇదే సందర్భంగా ఈ రోజు భారతదేశంలో పాలించేటువంటి ఏదైతే మన రాజ్యాంగం రచించుకున్నామో
ఇలా కులవీక్ష లేకుండా ఎలాంటి వివరాలు కూడా లేకుండా భారతదేశ పౌరులందరూ కూడా సమానత్వం, సౌభ్రాతత్వం, ఇటువంటి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఇలా ప్రతి పౌరుడికి ఉన్నాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ ను, ప్రాథమిక హక్కులను ఇలా పొందబెట్టి రాజ్యాంగాన్ని ఇలా పొందబెట్టేటువంటి కార్యక్రమం ఇలా పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతంలో ఉన్నటువంటి నాయకులందరూ చేస్తున్నందుకు దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా పూర్తి సంఘీభావం తెలుపుతూ వారి ఇంట మేము ఉంటున్నాం, ఈ భారతదేశ ప్రజలందరూ ఉంటున్నారని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏదైతే హందానిలో ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి సంఘటనలను జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గంభీరపేట మండలాలకు జీవనాడిగా ఉన్న నర్మాల ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని సిపిఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నర్మాల ప్రాజెక్టు 1946 నుంచి 1951 మధ్య నిర్మాణం పూర్తయిందని, 70 నుంచి 75 ఏళ్ల కాలంలో ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడికతీత చేపట్టామని ప్రకటించినప్పటికీ నర్మాల ప్రాజెక్టులో ఇప్పటికీ భారీగా పూడిక పేరుకుపోయిందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని అన్నారు. స్థానిక ప్రజలు, జేఏసీ మరియు నర్మాల బచావో ఉద్యమకారులు అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. 2.2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు ప్రస్తుతం పూడిక కారణంగా కేవలం 1.2 టీఎంసీలకే పరిమితమైందని తెలిపారు. ముస్తాబాద్, గంభీరపేట ప్రాంతాలు మెట్ట ప్రాంతాలు కావడంతో ఇక్కడి రైతులకు నర్మాల ప్రాజెక్టు వరప్రసాదంగా మారిందని అన్నారు. ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరమ్మతులు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం ప్రాజెక్టులో గేట్లు కూడా లేకపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం మరింత తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సుమారు 22 నుంచి 23 వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఈ ప్రాజెక్టు తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. నర్మాల ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేసే అవకాశాలున్నాయని, అందుకోసం ప్రభుత్వం 500 కోట్లు కేటాయించి సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు, ప్రజా చైతన్య యాత్రలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో 6న ప్రారంభమైనటువంటి ఈ ప్రజా చైతన్య యాత్రలు ఈరోజు గంభీరపేట మండలంకు చేరుకోవడం జరిగింది. ఈ యొక్క గంభీరపేట మండలంలో నర్మాల ప్రాంతంలో నర్మాల ప్రాజెక్టు దగ్గర ఈ ప్రజా చైతన్య యాత్రలో సిపిఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కమ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు హాజరై ఉన్నారు. వారే కాకుండా సిపిఐ జిల్లా కార్యదర్శి కమ్రేడ్ మంద సుదర్శన్ కూడా హాజరై ఉన్నారు. వారే కాకుండా ఇతర మండలాలకు సంబంధించి గంభీరపేటకు సంబంధించిన దాంట్లో కమ్రేడ్ మర్లన్న, అట్లాగే ముస్తాబాద్కు సంబంధించిన దాంట్లో కమ్రేడ్ బూదన్న, అట్లాగే కమ్రేడ్ నరసన్న, జిల్లా అధ్యక్షుడు, ఈ సమన్వయ కమిటీలో సభ్యుడైన కమ్రేడ్ రాకేష్తో పాటు ఇతరులంతా కూడా పాల్గొని ఉన్నాం. ముఖ్యంగా కన్వీనర్ ప్రవళిక తదితరులందరూ కూడా పాల్గొని ఉన్నారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 నుంచి 14 వరకు ఈ యొక్క యాత్రలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఇక్కడి నుంచి ప్రారంభమై ముస్తాబాద్లో సాయంకాలం 5 గంటల వరకు కొనసాగి ఈ యాత్రలు సాయంకాలం 5 గంటలకు కొనసాగుతాయి. అయితే దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు ఏమైనా ప్రజలకు అనుకూలంగా లేవు. ఇవాళ అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న వనరులన్నీ కొల్లగొట్టి అదాని అమ్మరులకు దోచిపెట్టే విధంగానే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవల్ల ముఖ్యంగా వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి తీసుకొచ్చినటువంటి ఉపాధి చట్టం ఏదైతుందో ఆ చట్టాన్ని తుంగలో తొక్కడానికి వల్ల బీజేపీ కంకణ కట్టుకుంది. ఉపాధి హామీ చట్టం స్థానంలో బీబీజీ రామ్జీ చట్టం తీసుకొచ్చి మేమేదో చేస్తున్నామని చెప్పుకుంటుంది. బీబీజీ రామ్ చట్టంలో దాదాపుగా 125 రోజులు పని కల్పిస్తామని చెప్పింది. కానీ ఇవల్ల 125 రోజులు దేశంలో కనుక పని కల్పిస్తే 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెటే ఉంటుంది. కానీ వల్ల బీజేపీ ప్రభుత్వం మొన్న కేటాయించినటువంటి డబ్బు ఎంత అంటే కేవలం 98,000 కోట్లు మాత్రమే. దీని మూలంగా ఉపాధి హామీ చట్టాన్ని, బీబీజీ రామ్ చట్టాన్ని సర్వనాశనం చేయడానికి కూలీలు వేతనం ఇవ్వలేని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సిపిఐ జాతీయ సమితి మేరకు దేశవ్యాప్తంగా ఈ ప్రచార యాత్ర ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే బదలావ్ జరుగే, మార్పు కావాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి. ఎందుకు మారాలి? 12 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ అధికారులకు వచ్చిన తర్వాత పూర్తిగా ప్రాథమిక హక్కులు ప్రజలకు సంబంధించి హరించబడతా ఉన్నాయి.
ప్రశ్నించే గొంతుతో నొక్కేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు అయితే రైతులకు వ్యతిరేకంగా 3 సాగునీటి చట్టాలు ఇచ్చాడు, రైతుల భూములన్నీ కూడా లాక్కోవడానికి. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలేమో దున్నేవాడికి భూమి కావాలని పేదోళ్ళకి భూమి వస్తే, మళ్ళీ ఇప్పుడు కార్పొరేట్ మైనింగ్ చేసడానికి, కార్పొరేట్లకు అప్పచెప్పడానికి మరి ఆయన 3 సాగునీటి చట్టాలు ఇచ్చాడు. దానికి వ్యతిరేకంగా రైతు సంఘాలన్నీ పెద్ద పోరాటం చేస్తే, దాదాపుగా 100 రోజులు ఉద్యమం పోరాటం చేస్తే 750 మంది రైతులు చచ్చిపోయిన తర్వాత అప్పుడు మోడీ మరి ఏదైతుందో నేను చట్టాలు ఉపసంహరించుకుంటున్నానని క్షమాపణ చెప్పాడు రైతులకు. మద్దతు ధర సపోర్ట్ పై ఇస్తాను, ఇప్పటికి కూడా సపోర్ట్ అయ్యారు. ఇంకోవైపున కార్మికులకు 29 చట్టాలు పోరాడి సాధించుకుంటే, సమ్మె చేసి సాధించుకుంటే ఆ చట్టాలు రద్దు చేసి 4 కూల కింద విభజించి సమ్మెకు ఇస్తూ ఉన్నారు. అంటే సమ్మె చేస్తాను లేదనేటువంటి ఒక దురుద్దేశాన్ని ఆపరిస్తూ ఉన్నారు. ఇంకోవైపున ఇప్పుడే వేణు గారు చెప్పినట్టుగా ఈజీఎస్ పథకానికి సంబంధించి ఏంటంటే ఒక రకంగా ఆ పథకాన్ని చంపేసే కుట్ర చేస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ ఈజీఎస్ చట్టం ఉంటే దాన్ని వీప్జీ రామ్జీ అని పెట్టి కేంద్రం ఏం చేస్తుందంటే ఇప్పుడు 90% ఇది ఇప్పటిదాకా ఇస్తే 60% ఇస్తారట, రాష్ట్రాలు 40% పెట్టుకోవాలి. అసలు రాష్ట్రాల దగ్గర డబ్బే లేదు. ఎందుకు లేదు డబ్బు అంటే జిఎస్టీ అంతా కూడా కేంద్రానికి పోతుంది, ఢిల్లీకి పోతుంది. ఇదివరకేమో రాష్ట్రాలు వసూలు చేసి ఇక్కడికి వెళ్ళి కేంద్రానికి వాటా పంపేది. కానీ ఇప్పుడు కేంద్రమోడే అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తున్నాడు. కేంద్రమోడు ఇక్కడికి పంపిస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే వాడికి అనుకూలంగా వాళ్ళ ప్రభుత్వాలు ఉంటేనే బీజేపీ ప్రభుత్వం ఉంటేనే ఎక్కువ పంపుతాడు, ప్రతిపక్షాల ప్రభుత్వాలు తక్కువ పంపుతాడు. ఈజీఎస్కి అయితే మరి అన్యాయంగా దురుద్దేశంతో మరి రామ్జీ పేరు పెట్టినాడు, వీప్జీ రామ్జీ. మన రాముడు మంచివాడే. మరి ఆ రామాలయంలో దొంగలు ఎందుకు పడ్డారు? 70 సార్లు దొంగలు పడి కోట్ల రూపాయలు దోసుకున్నారే, ఎక్కపోయారే. 32 కిలోల బంగారం అంటుంది. ఇవన్నీ ఎటుపోయిపోతున్నాయి. రాముడు మంచివాడే, ఎవడు వ్యతిరేకం కాదు. రామరాజ్యం వద్దంటున్నాం, రాముడు రాజ్యం కావాలంటున్నారు ప్రజలందరూ కూడా. అదే ప్రజల సంరక్షణ ఉండాలని కోరుతున్నారు. కాబట్టి ఈ మతోన్మాద విధానాలతో అప్రమత్త పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది. ఇంకోవైపున మీరు ఇప్పుడే నీట్ పరీక్ష లీకేజ్, ప్రశ్న పత్రం లీకేజ్ చేస్తే దాని మీద ఉద్యమం చేస్తే, పోరాటం చేస్తే దాని మీద లాఠీ చేసి కాల్పులు జరిపి చిత్రహింసల పాలు చేస్తే సుప్రీంకోర్టు మందలించింది. ఏమయ్యా ప్రశ్నించే గొంతులకి లాఠీచార్జ్ చేస్తారా మీరు, ఢిల్లీ నడిబోట చేస్తారని చెప్పి ప్రశ్నించింది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలి. ఇప్పటికి సిగ్గుప్త తలదించుకోవాలి. ధర్మాన్ ప్రధాన్ రాజీనామా పెట్టించి విద్యాశాఖ మంత్రి చేతులు దుప్పుకున్నాడు, చట్టాలు తీసుకొస్తాడు. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు చట్టాలు ఏం చేస్తావు? ఎవరైతే లీకేజ్ చేసినా వారిని సరే ఎందుకు తీసుకోవాలి? ఇప్పటిదాకా అడుగుతున్నాం. ఈ చనిపోయిన కుటుంబాలకు కూడా ఇప్పటికి కూడా మీరు పరామర్శ చేయలేదు. దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. ఇంకోవైపున పారదర్శక లేదు. ప్రభుత్వ విధానాలు చూస్తే ధరలు అడ్డుగోలుగా పెరిగాయి. ఉన్నామంటే మంచి ధర 175 రూపాయలు, డీజిల్ ధర, పెట్రోల్ ధరలు అద్భుత రేట్లు పెరిగిపోయింది. రోజు పెరుగుడే అనేటువంటి పరిస్థితి. గ్యాస్ ధర అడ్డగోలు పెరిగిపోయింది. ఇంకా కొనుగోలు శక్తి ప్రజల దగ్గర పడిపోతున్న పరిస్థితి. ఇంకా చెప్పుకుపోతే ఇవాళ మరి సామాజిక న్యాయం లేదు. ఎస్సీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన విషయంలో పూర్తిగా అరగదొక్కేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలోనే సిపిఐ బదలావు జరిగే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్చాల్సిందే. దానికి ప్రజలందరూ సంసిద్ధం కావాలని మరి ప్రజలను చైతన్యపరిచే ప్రక్రియలో భాగంగానే యాత్రలు దేశాభివృద్ధి కొనసాగుతున్నాయి. మన అన్ని జిల్లాలు కూడా 33 జిల్లాలు కూడా కొనసాగుతున్నాయి. అందుకనే ఇప్పుడు రానున్న కాలం రేపు సెప్టెంబర్ 1 నాడు చెలో ఢిల్లీలో రామ్లీల మైదానంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ జరుగుతూ ఉంది. అందులో భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించబడుతుంది. భవిష్యత్తులో ఎర్రజెండాలు ఇంత కలిసి వచ్చే లౌకిక పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి సిపిఐ పార్టీ తల్లి పార్టీది 100 ఏళ్ళు నిండిన పార్టీ కాబట్టి ఇదే శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. అందుకని ఆ వైపున మరి భవిష్యత్ కార్యక్రమం రూపొందించబడుతుంది తెలియపరుస్తా ఉన్నాం. ఇక్కడ నిర్మాణ ప్రాజెక్టు వచ్చాము. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఘోరంగా దుర్మార్గం ఉంది. అప్పుడిప్పుడు నైజాం కాలంలో ప్రారంభమై 50 కోట్లు ఇది పూర్తయితే ఇప్పటి వరకు పాత పద్ధతులలోనే ఉన్నది. దీనికి అవ్వలేడు, అయ్యలేడు, అదో గతి పాలే. దీనికి పూర్తికే 70 ఏళ్ళ నుంచి తీయకపోతే ఇంకా ఎట్లా ఉంటుంది? ఆ 2.2 టీఎంసీలు అంటే 2.2 టీఎంసీలు ఈ నీళ్లు నిలువ ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంటున్నాయి? 1.1 టీఎంసీ ఉండే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే పూర్తిగా నిండిపోయింది. అందుకని ఇవాళ మనం అడుగుతూ ఉన్నాం ఏం చేస్తున్నట్టు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో మిషన్ కాకతీయ చెరువు అన్నీ పూర్తిగా తీస్తున్నాం మనం చెప్పినారు. వాళ్ళు ఎందుకు తీయలేదు నాకు అర్థం కాదు. వాళ్ళకి కూడా పట్టింపు లేదా? ఇక్కడ నిర్మాణ ప్రాజెక్టు మీద ఇంత నిర్లక్ష్యమా? తెలంగాణ కొరకు కొట్లాడింది. తెలంగాణ వచ్చినాక తెలంగాణ అస్తిత్వం కొరకు మరి తెలంగాణ పాత ప్రాజెక్టు కూడా మర్చిపోయినారే. చాలా దుర్మార్గం చర్య. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరవాలి, వాస్తవాలు గ్రహించాలా. ఈ నిర్మాణ ప్రాజెక్టు లాంటివి కాపాడితే ఈ మెట్ట ప్రాంతం, ఎగువ ప్రాంతం, ఇక్కడ ఈ తాగునీరు ఇబ్బంది పడే ప్రాంతం కాబట్టి నాకంతా బాగా తెలుసు.
ఈ ముస్తాబాద్ మండలం కానీ ఎల్లారెడ్డిపేట మండలం కానీ ఇంకా ఇవన్నీ ఈ ప్రాంతం అంటేనే మెట్ట ప్రాంతం ఇది. కాబట్టి దీనికి తాగునీరు కావాలి, సాగునీరు కావాలి. ఈ ప్రాజెక్ట్ ఉంటేనే కొంత ఈ ప్రాంతానికి అంత వెళ్తూ వస్తుంది. దాదాపు 22-23 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. కాబట్టి ఇది నిజంగా చూస్తే పర్యాటక కేంద్రం కూడా ఉండడానికి అవకాశం ఉంది. దీనికి మొత్తం ఈ పర్యాటకం అంతా మరి ఈ రకంగా చూస్తే చెట్లు చీమలు అంతా జంగల్లాగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని పర్యాటక కేంద్రానికి కేటాయించాలి. దాదాపుగా దీనికి ఒక 500 కోట్లు పర్యాటక కేంద్రం కింద కేటాయించి దీన్ని ప్రభుత్వం మొత్తం ఈ నిర్మాణమే పాత మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో కొంచెం విజిట్ చేసి అంటే గుడిగా తీయాలి, గేట్లు పెట్టాలి. దీన్ని అధునాతనమైన ప్రాజెక్టు చూపించాలి. పురాతన ప్రాజెక్టు నుంచి మార్పు చేసి అధునాతన ప్రాజెక్టు నిర్మిస్తేనే ఈ నిర్మాణ ప్రాజెక్టుకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే భవిష్యత్తు ఉండదు. ఈ తరాలకు క్షమించరు. కాబట్టి పాలకులారా కళ్ళు తెరవండి. రేవంత్ రెడ్డి గారికి తప్పనిసరిగా వారి దృష్టికి తీసుకెళ్తాం. ఉత్తమ్ కుమార్తో మాట్లాడతాం. అవసరమైన పత్రంలో ఈ ప్రాంతంలో మరి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి ఇప్పుడే వెంటనే నేను ఒక లేఖ డీటెయిల్స్ అన్ని ఆశిస్తున్నారు. ఇప్పటికే పంపించాం. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ర్యాలీకి ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు జాతీయ జెండాలను చేతిలో పట్టుకుని దేశభక్తి నినాదాలతో ఉత్సాహభరితంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం, జాతీయ జెండాపై ప్రతి ఒక్కరిలో గౌరవ భావాన్ని పెంపొందించడం, దేశభక్తి స్ఫూర్తిని ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, దేశంలోని ప్రతి రాష్ట్రానికి భాష, సంస్కృతి, సాంప్రదాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ 140 కోట్ల మంది భారతీయులను ఒకే భావనతో, ఒకే జాతీయ స్ఫూర్తితో కలిపి ఉంచేది మన త్రివర్ణ పతాకమేనని రెడ్డబోయిన గోపి గారు అన్నారు. కులం, మతం, ప్రాంతం, భాషలకు అతీతంగా ప్రతి భారతీయుడిని ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి మన జాతీయ జెండాకు ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ గంగాడి మోహన్ రెడ్డి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని ప్రతి భారతీయుడిలో దేశభక్తి, జాతీయత భావాన్ని మరింత బలోపేతం చేసే గొప్ప ప్రజా ఉద్యమమని అన్నారు. స్వాతంత్రం మనకు ఎంతో మంది మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా లభించిందని, వారి త్యాగాలను ప్రతి తరం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు 30 ట్రాక్టర్లతో ప్రత్యేక హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతీయ జెండాలతో అలంకరించిన ట్రాక్టర్లతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలతో ర్యాలీని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రా మహేష్, లింగంపల్లి శంకర్, కుమ్మరి శంకర్, కౌడిపల్లి గోపాల్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్లు ఆడపు రవీందర్, దశరథం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతి రెడ్డి, సిరికొండ శ్రీనివాస్, కరెడ్ల మధుకర్, జిల్లా పదాధికారులు, వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల పదాధికారులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని హర్ ఘర్ తిరంగా ర్యాలీని విజయవంతం చేశారు. 80వ స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించడం జరిగింది. మరి ఎంతోమంది త్యాగదనుల ఆత్మార్పణంతో ఈరోజు స్వాతంత్రం సిద్ధించింది. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి సంస్కృతి కానీ, భాష కానీ వేరైనా కానీ 140 కోట్ల మంది ప్రజలందరినీ భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈ తిరంగా మనల్ని కాపాడుతుంది. మరి ఈరోజు విశ్వవ్యాప్తంగా భారతదేశాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకురావడానికి గౌరవ ప్రధానమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా జంజీలకు మన దేశభక్తిని నింపడానికి, జంజీలకు ఇదివరకు ఉన్న చరిత్రను తెలపడానికి, ఈ దేశ భావాన్ని, జాతీయ భావాన్ని, దేశభక్తిని నింపడానికి కోసం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ యువత కూడా ఈ దేశభక్తిని పెంపొందించుకొని, జాతీయత భావాన్ని పెంపొందించుకొని మన దేశ అభ్యున్నతికి పాటుపడాలని కోరుతున్నాం. భారత్ మాతాకి జై. మైక్ ఏడుకోవాలి. గోపన్న మైక్ మైక్ ఓకే. రెడీ అన్న. 80వ స్వాతంత్ర దినోత్సవ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఈరోజు సిరిసిల్లలో యువకులందరూ కలిసి ఇలా
విద్యార్థులు యువకులు అందరూ కలిసి ఇలా అద్భుతమైన తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా యువకులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ దేశంలో ఇలా ప్రపంచం మొత్తం కూడా ఇలా భారతదేశం అంటే ఒక గౌరవమైన ఈరోజు ఒక గౌరవం దక్కిందంటే అది మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి నాయకత్వము. ఈరోజు ముఖ్యంగా యువకులు ఇలా ఏదైతే జెన్జీ అని చెప్పుకుంటున్నామో ఇలా యువకులు స్టార్టప్ల ద్వారా కావచ్చు, లేకుంటే అనేక విశ్వ వేదికలపైన అటు ఆటల్లో కావచ్చు, ఇటు వ్యాపార రంగంలో కావచ్చు, లేకుంటే ఇలా సాంకేతిక రంగంలో ఇలా ఎంతో ముందుకు వెళ్తున్నారు ఇలా ఈ జెన్జీలు. కాబట్టి ఇలా భారతదేశం ఒక్కబడి భారతదేశం కాదు, ఇలా మారుతున్న దేశం ఇది. అదే పాటుగా ఇలా యువకుల లోపల కూడా ఒక దేశభక్తి భావన పెంచాలి. ఈ దేశం ఇలా ముందుకు సాగాలంటే, ఈ దేశం ఇంకా పురోగమించాలంటే యువకులందరూ కలిసికట్టుగా జాతీయ భావాన్ని పెంపొందించుకొని ఈ దేశాన్ని అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకుపోతేనే ఇలా వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతంగా మనందరం కూడా కలిసికట్టుగా ఉన్నామనే ఒక సంకేతాన్ని ఇలా ప్రపంచానికి కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఇలా ఈ యొక్క తిరంగా రాత్రిని ఇలా ర్యాలీని ఇలా సిరిసిలో నిర్వహించడం జరిగింది. ఇలా అద్భుతమైన ర్యాలీలో పాల్గొన్న యువకులందరూ కూడా మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మంద అనిల్ కుమార్ సావనపల్లి మల్లేశం ఆధ్వర్యంలో పొత్తూరు బ్రిడ్జ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సిపిఐ ప్రజా చైతన్య ప్రచార పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మందా సుదర్శన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 6 నుండి 14 వరకు దేశవ్యాప్త రాజకీయ ప్రచారం పాదయాత్రలకు సిపిఐ పిలుపునిచ్చింది. ఈ పాదయాత్రలు సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరగబోయే బద్లావ్ జరూరీ హై ర్యాలీలో ముగుస్తాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ పాదయాత్రలను సెప్టెంబర్ 1న మార్పు కోసం చలో ఢిల్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ పిలుపులో భాగంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని, సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలని, అలాగే పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధత కల్పించాలన్నారు. ప్రతి యువకుడికి ఉద్యోగం, అలాగే మహిళా రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు భూంపల్లి భూమిరెడ్డి, కాదురు మొండయ్య, పెండల ఆదిత్య, గుంటి బక్కయ్య, గుంటి తిరుపతి, రాజయ్య, దొమ్మరి కనకయ్య, కోల వెంకటయ్య, గొట్ల ముక్కుల రాజయ్య, చిగుర్ల అనిల్, తోట్ల రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఏదైతే విద్యాశాఖ మంత్రి ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పు రావాలని చెప్పేసి విద్యా వ్యవస్థ పైన ఈరోజు ఏదో కాంగ్రెస్ జనతా పార్టీ అలాగే విద్యార్థి లోకం మొత్తం దేశవ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకలు చేసి ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్షలు చేస్తే వారిపైన లాఠీ ఛార్జీలు చేసినటువంటి ఘనత ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి చెందుతుందని చెప్పేసి సందర్భంగా తెలుసుకున్నా. ఎందుకంటే ఇవాళ దేశానికి వెన్నెముక అని చెప్పుకునేది ఏదైతే విద్యార్థి, ఆ విద్యార్థి దశనే కుప్పగూర్చే విధంగా ఈరోజు యూనివర్సిటీలలో కావచ్చు, విద్యార్థుల స్కూళ్ళలో కాలేజీలలో చూసుకున్నట్లయితే టీచర్ల నుంచి సహా వీసీల వరకు బీజేపీకి సంబంధించినటువంటి వీసీలను కూడా నియమించుకొని అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపరుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ నాశనం అయితే దేశ భవిష్యత్తు అనేది నాశనం అవుతుందని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రలోభాలకు గురి చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఏదైతే విద్యా వ్యవస్థలో ఏదైతే నీట్ పేపర్ పైన లీక్ అయిందని చెప్పేసి ఈరోజు ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర ఏదైతే విద్యార్థి లోకం మొత్తం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి విద్యార్థి లోకం మొత్తం ధర్నాలు చేస్తే వారిపైన లాఠీ చార్జీలు చేపించినటువంటి పరిస్థితి ఉంది. వారిని ఏదో నక్సలిజంగా మావోయిస్టులుగా పేరును పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నిజంగా బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే దేశంలో 12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నువ్వు ఎంతమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇప్పటి వరకు విద్యార్థులకు ఏదైతే విద్యా వ్యవస్థను నువ్వు ఇంప్రూవ్ చేసినావు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే విద్యా వ్యవస్థలు ఇప్పటికీ విద్యార్థులలో కూడా మత ప్రచారం చేసుకుంటూ, మత విద్వేషాలు లేపుకుంటూ, కులాల మధ్యన చిచ్చులు పుట్టించుకుంటూ ఇవాళ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం అనేది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ మత పేరు చెప్పుకోకుండా, కులం పేరు చెప్పుకోకుండా రాజుగారిని ఓట్లడిగేంత ఉంటే రోడ్ మీకు చడుగు, నీకు దమ్ము ఉంటే నువ్వు గెలిచి చూపించు అని చెప్పేసి నేను సందర్భంగా వేసుకున్నా. అలాగే ఇవాళ ఓటు చోరీ జరిగిందని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా యూత్ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, రోడ్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఏదైతే ఈవీఎం మిషన్లు అడ్డు పెట్టుకొని ఇవాళ సెంట్రల్లో నువ్వు బీజేపీ ప్రభుత్వాన్ని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నీకు రానున్న రోజులలో ఈ విద్యార్థి యువత లోకమే, ప్రజలే, ఇక్కడ రైతాంగమే నీకు తగిన బుద్ధి చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ఏదైతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రజా చైతన్య యాత్ర ఉందో ఈ ప్రజా చైతన్య యాత్ర భాగంగా
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, అలాగే కార్మికులు, విద్యార్థులు, యువత పాల్గొని ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపడని చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. నా పేరు మందాలని కుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుని. సిరిసిల్లలో నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మాట్లాడిన తీరు సరైంది కాదని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి పేర్కొన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే వెంగళ వెంకటేశం అనే నేత కార్మికుడిని హత్య చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీని కానీ కేటీఆర్ ను గాని విమర్శించే అర్హత కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదన్నారు. గత 8 సంవత్సరాల క్రితం జరిగిన నేరెళ్ల సంఘటనకు కేటీఆర్ కు సంబంధం లేదన్నారు. హత్య చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తేనని తెలిసాక సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగిందని పేర్కొన్నారు. మరోసారి కేటీఆర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాట్ల మధు, మేన రవి, బత్తుల వనజ, గెంట్యాల శ్రీనివాస్, లింగంపల్లి సత్యనారాయణ, కూరా దేవేందర్, గడ్డం భాస్కర్, అడ్డగట్ల బాలకిషన్, సబ్బని హరీష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు బీసీసీ అధ్యక్షులు సంజయ్ గారు చేసిన ఆరోపణలు తీవ్రంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. అంతా కూడా సంతాప సభలు పెట్టినట్టు సిరిసిల్ల హత్యరాయకం సిరిసిల్ల ప్రజలకు మొత్తం సిగ్గుపడుతూ ఉంది. వాళ్ళ చరిత్రలో లేనటువంటి హత్య సిరిసిల్ల జరిగింది. ఎట్లుందంటే వాళ్ళకు ప్లాన్ ప్రకారం హత్య శవాల మీద కారాలు ఏర్పాలనే ఉద్దేశంతో ఏదైనా ఇక్కడ కేటీఆర్ మీ బురద వెళ్ళాలి, ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉంది, సిరిసిల్ల మున్సిపల్లో వాళ్ళదే క్షేత్రం నడుస్తుంది, ప్రజలంతా వాళ్ళ సైడ్ ఉన్నారు కాబట్టి ఏదో బురద వెళ్ళాలని ఒక డ్రామా తెలియదు. కొత్త గెలిచిన నాయకులు ఇక్కడ ఉన్నారు. సిరిసిల్ల పట్టణ నాయకుడు సూర్యదేవరాజు గారు చనిపోయిన వెంటనే కేటీఆర్ ఇక్కడ ఉంటలేడు, కేటీఆర్ ఇక్కడ ప్రజలకు ఏం చేస్తలేడు అని చెప్పి ఈ హత్య కారణం కేటీఆర్ గారు అని బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడారు. మర్చిపోయారా? సంగీతంగా చెప్తా ఉన్నాం, ఈ పక్కన వాళ్ళకి నేర్పియాలి, కోచింగ్ చేయాలి. ఒక పట్టణాధ్యక్షుడు అధికార పార్టీలో ఎట్లా సేవల మీద రాజకీయం చేస్తారా? హత్య చేసింది మీరే. బాగా చెప్తా, ఇక్కడ సిరిసిల్ల పోలీసు యంత్రాంగం చెప్పింది కావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రుద్దాలని హత్య చేసిందని. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన క్యాండిడేటే హత్యకు కారణమని నిర్ధారణ అయినాక ఏ రకంగా ప్రశ్నలు పెడతారు మీరు? ఏ రకంగా మాట్లాడతారు? లోకల్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇక్కడ కాబట్టి అక్కడ ఎవరు జరిగినా ఈయన కాదు, వారి విమర్శలకు వస్తారు. ఇక్కడ ఉన్న ప్రజలను మాట్లాడే హక్కు అనుకుంది. మీరే హత్య చేస్తారు, మీరే మీ మార్గం లక్ష్మణ్ సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ ఎందుకు చేసిరా? తప్పు ఏది ఎందుకు చేసారు? పోలీసులు ఎంత ఇబ్బంది అయినా ఇక్కడ నిజంగా ఇక్కడ పోలీసు యంత్రాంగానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చట్టం ఎవరు చుట్టం కాదు, ఆ రకంగా చేసారు. మీరు తప్పులు చేస్తారు. ఇంతకుముందు కొంతమంది దీని మీదనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది చేసారు, అది చేసారు, హత్య కారణం వాళ్ళు బీజేపీ నాయకులు ఏడవనరా? ఏం మాట్లాడుతారు? తెల్లారు లేవని వేడుగా ఇక్కడ పట్టణాధ్యక్షుడు గుమార్ శ్రీకాంత్ ఏడవన్నావు, దీనికి మాట్లాడవు దీని మీద. ఇప్పుడు నిజంగా అయింది కదా, ఎవడు దీనికి కారణం కూడా అయింది కదా, దానికి మాట్లాడేందుకు నేను కూడా కాదు కదా. కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఫోకస్ కావాలి, ఇష్టం వచ్చిన మాట్లాడదా? తమాషా చేస్తారా? ఎవరు ఏమనుకుంటారు మీరు? హత్యలు చేస్తారు మీరే ప్రెస్ మీట్ పెడతారు, మీరే ధర్నాలు చేస్తారు, అన్నీ మీరే చేస్తారు. నాన్నబల్ సైలెంట్గా వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. కొంతమందిని మాట్లాడుతారు కదా. నేరల సంఘటన దీనికి 2 నేరల సంఘటన 8 నెలల క్రితం జరిగింది. దానికి కేటీఆర్కి సంబంధం లేదు. ఇక్కడున్న అధికార తత్వంతో జరిగే ఘటన ఏంది మళ్ళీసారి ఎత్తునండి. అప్పుడు లారీలో పోయేటప్పుడు ఒక ఆయన అక్కడ చనిపోయినాక ఆవేశంగా జరిగిన ఘటన. దానికి కేటీఆర్కి సంబంధం లేదు. గతంలో చాలాసార్లు మేము చెప్పినాం. మీరు నేరల బాధితుల పేరిట ఓట్లు వసూలు చేసి తప్పితే మీకు సాయం చేసిందా? మీ సాక్షాత్ రేవంత్ రెడ్డి అంబేద్కర్ దగ్గర చెప్పిండు, నేను నేరల బాధితులను ఆదుకుంటా, వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటారు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? 3 సంవత్సరాలే అదే నేరల బాధితులు పెట్టుకుని మాట్లాడలేవు కదా, వాళ్ళకి ఏం చేసినావు? కనీసం ఇప్పటివరకు పట్టించుకుంటారు. అదే బండి సంజయ్ అంటాడు ఈ నేరల బాధితులకు అండగా ఉండాలని ఉద్దేశంతో కేటీఆర్కి బురదలని ఇష్టం వచ్చిన మాట్లాడి మొత్తం ఎంపీ అని మంత్రి అయ్యాడు. ఇప్పటికీ వాళ్ళకి చాలా సాయం చేయలేదు. ఇదే నేరల బాధితులే బండి సంజయ్ని ఇష్టం వచ్చిన రీతిలో ప్రెస్ మీట్ చేస్తారు. దీనికేం మాట్లాడతారు? వాళ్ళని ఆదుకునేది మాత్రం కేటీఆరే. దానికి సాక్ష్యం బాధితులు తెలుసు, మాకు తెలుసు. కేటీఆర్ గారు తప్పు లేకున్నా ఏం లేకున్నా కానీ ఆ కుటుంబాలకు అండగా ఉన్నాడు. మొన్న గంధం గోపాల్ చనిపోయిన తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాలేదు, మేమే మా కేటీఆర్ గారే వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మాకు ఆదుకున్నది అంతకుముందు కేటీఆర్ గారే. మొన్న కూడా కుటుంబాన్ని పిలిచి 5 లక్షలు సాయం చేసి మీ కుటుంబాన్ని అండగా ఉంటారని చెప్పిన గొప్ప ఘనత కేటీఆర్ గారు. ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు? సంగీతేశ్వరి గారు కనీసం వచ్చిరా? ఆ కుటుంబాన్ని పరామర్శించిరా? ఏ ఒక్క బీజేపీ నాయకులు ఆదిశేని గారు అక్కడ వచ్చారు రామోజీపేట కేంద్రం.
కానీ చనిపోతే ఆ పాపం రాలేదు. 3 రోజులకు బండి సంజయ్ వచ్చిండు, దేశపల్లి ఖర్చుపోయింది, కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. మీరు నేరేళ్ళ దాన్ని ఎందుకు వాడుకుంటారు ఇక నడదు. మీరు దమ్ము ధైర్యం ఉంటే సంగతి చెప్తా ఉన్నా, మీరు ఆ కుటుంబానికి మనిషి 50 లక్షలు ఇచ్చి ఇంటికి ఉద్యోగం గట్ట ఎన్ని రోజులు మాట్లాడతారు? దీని సంబంధం ఉందా? నైట్ ట్రాప్ పోసి చంపిడని చెప్పి మీ ఇక్కడ అధికారులు చెప్పారు. దానికి పోల్గెట్ అవుతుంది. నేను చెప్తా ఉన్నా, దీనికి కారణం మీరు ఉన్నారు. మీ మాటలు అందరూ కూడా బాధ్యతని చెప్తా ఉన్నా. ఇటువంటి హత్యాలు చేయొద్దు. డెవలప్మెంట్ కొట్లాడాలి. కేటీఆర్ ఎంత అభివృద్ధి చేయాలని చేసింది. మొత్తం స్కామ్లో 3 ఏళ్ళ ఇందిరమ్మ నుంచి పోలిస్తే అన్నిట్లలో స్కామ్లో నడుస్తూ ఉన్నది. శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మొన్నటి రోజున ఒక పద్మశాలి కుటుంబం అనాథ కావడం చూసి తరించిపోయి మొన్నటి రోజున కేటీఆర్ గారు సిరిసిల్ల ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రావడం జరిగింది. ఆ రోజున ఒకరోజు ముందే చెప్పడం జరిగింది, మా పార్టీ నాయకులకి తెలియజేయడం జరిగింది. ఆ రోజున ముందే వచ్చే ముందు పార్టీ ఇది రాజకీయ హత్య కాదు, లావాదేవీల మధ్య జరిగిన హత్య అని చెప్పి నేను రోజున సంగీత శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు అది హత్యనా ఆత్మహత్యనా అని అన్ని వివరాలతోటి ఎఫ్ఐఆర్ చేసి కాపీ ఉంది. దానికి తోడు ఇలా సందీప్ అనే వ్యక్తికి ఈయనకు చంపడానికి ఏమి కారణం అని చెప్పి పర్ఫెక్ట్గా జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఎఫ్ఐఆర్లో కూర్చడం జరిగింది. అవన్నీ ఆధారపడి మీకు చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా కేవలం నామకే వాస్తే ఒక కేటీఆర్ను విమర్శించాలని చెప్పి నిన్న విమర్శించడం జరిగింది. వాస్తవానికి జరిగిన సంఘటనలో గతంలో దాదాపు నాకు తెలిసిన 1990 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. వ్యక్తిగతంగా ఏనాడు ఎలక్షన్ తర్వాత ఏనాడు ఏ రాజకీయాలు ఎవరి పార్టీలు వాళ్ళు ఎవరైనా అన్న అంటే తమ్ముడు అంటే జరిగిన సంఘటనలు చూసినా కానీ ఈ 3 సంవత్సరాల నుంచి జరిగిన సంఘటనలు ఇన్ని వాడుకోవచ్చా అనేది మా 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి ఎలాంటిది వాడుకోలేకపోయినాం. కానీ వాడుకోవచ్చా అని చెప్పి నిజస్వరూపాన్ని బయట పెట్టిన యంత్రాంగం, సూత్రధారులు ఏ మనిషిని బీఆర్ఎస్ పార్టీని ఎట్లా హింసించాలని చెప్పి మాకు నేర్పిన మీ సూత్రధారులకు మా పార్టీ పక్షాన ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గతంలో ఎన్ని చిత్రహింసలకు మా పార్టీ నాయకులు చేసినా కానీ మేము భరించాము. కానీ మొన్నటి రోజున అది చూస్తుంటే మా పార్టీ పక్షాన పెద్దలు కేటీఆర్ గారికి బాధ కలిగించి ఖచ్చితంగా ఈ రాజకీయం చూసినా నీ హత్య రాజకీయం ఉంటుందని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించి పోవడం జరిగింది. అది హత్య కాదు, లావాదేవీలని చెప్పి మీరు మాట్లాడడం జరుగుతుంది. అసలు ఆ వ్యక్తులు ఏ విధానంగా వేయండు, ఎందుకు చంపవలసి వచ్చింది, ఏంటిదని చెప్పి దానికి సంబంధించిన మీ కాంగ్రెస్ నాయకుడు అని చెప్పి అభ్యర్థి మార్గం మంజుల లక్ష్మణ్ అని చెప్పి మీరే బీఫామ్ ఇచ్చి మీ పార్టీ పక్షాన్నే 34వ వార్డుల కౌన్సిలర్గా గెలిపిస్తామని చెప్పి మీరు బీఫారం ఇచ్చిన ప్రూఫ్ ఇది. మీ పార్టీ నాయకుడు కాదా? ఖచ్చితంగా ఈరోజు పార్టీ పక్షాన ఆయన అస్తుడు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి ఆయన పైన అని చెప్పి ఆ రోజున కేటీఆర్ 2 గంటలకు ముందు వస్తుందని తెలిసి ఇప్పుడు మీ పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ చేసిన పత్రం మీ పార్టీకి సంబంధించింది కాదా అని చెప్పి నేను సంగీత శ్రీనివాస్ గారిని అడగడం జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలోని దాదాపు ఇటువంటి రాజకీయం చరిత్రలో చూడలేదు, ఇక ముందు చూడొద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. గతంలో మొన్నటికి మొన్న మామూలుగా రాజకీయాలు కుట్రసారి రాజకీయాలు చూసినాం కానీ బాజాప్తా ఒక పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా ఇది ఆత్మహత్య అనుకున్న దాన్ని నుంచి ఈరోజు అది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి తేల్చిన పోలీస్ డిపార్ట్మెంట్కు అయితే ఇది హత్యనే అని చెప్పిన తర్వాత ఈ సందీప్కు మరి మార్చచ్చు అని చెప్పిన ఎఫ్ఐఆర్ కాపీలో ఇంత బాజాప్తా ఇది రాజకీయ హత్య, ఈ హత్య చేస్తే సందీప్ పైన పోతుందని చెప్పి ఇవాళ ఎఫ్ఐఆర్లోనే ఉన్నది బాజాప్తా. మీరు చూడండి, ఇది
సందీప్ పైన పడాలని చెప్పి ఇది రాజకీయ కుట్ర, రాజకీయ హత్య అని చెప్పి చెప్పడానికి ఆధారాలతో సహా ఒక జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఇవాళ ఈ ఎఫ్ఐఆర్లో చేర్చిందని, ఇది మేము పెట్టింది కాదు, ఇది రాజకీయ హత్య అని చెప్పి బాగా చెప్తా పోలీస్ డిపార్ట్మెంటే ఇది ఎఫ్ఐఆర్ కాపీ కాబట్టి మేము విలేకరుల ముందు తెలియజేయడం జరుగుతుంది. ఇంత ఆధారాలు ఉండగా కేవలం పార్టీని కప్పిపుచ్చుకునేందుకు నేరల సంఘటనను తీసుకొని ఇది మీది రాజకీయ హత్య అన్నారు. నేరల సంఘటన హత్యనా, ఇది హత్యనా అని చెప్పి మీ ముందు నేను మాట్లాడదలుచుకున్నా. ఈ చరిత్రలో జరిగిన హత్యకు కేవలం దీని వెనుక కేవలం ఈ మార్గం లక్ష్మణు, ఈ ముచ్చిపోయిన మిత్రుడు వెంగళ వెంకటేశంకు ఈ హత్యకు సంబంధం ఏంటంటే కాంగ్రెస్ హత్య చేయించి బీఆర్ఎస్ పార్టీ పైన వేసి కేటీఆర్ గారిని దీనిలో లాగాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి ఈ కేవలం ఈ కుసుమ గణేష్ కానీ ఈ మార్గం లక్ష్మణ్ కానీ కేవలం వీళ్ళు పాత్రదారులే. ఈ సందర్భంగా ప్రెస్ మిత్రులు తెలియజేస్తున్నాం. ఈ పాత్రదారులు మాత్రం బలైపోయిండ్రు. సూత్రధారులు, సిరిసిల్లాకు సంబంధించిన మెయిన్ సూత్రధారులు అనేది మాకు పూర్తిగా ఎస్పీ గారి మీద కానీ డిఎస్పీ గారి మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈ పాత్రధారులే రిమైండ్ చేసి జైలుకు పంపడం కాదు, సూత్రధారులు అనేటువంటి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం సూత్రాలను పట్టి ఖచ్చితంగా అవుతారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటువంటి జరగకుండాలంటే సూత్రధారులను ఎంపిక ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళకి శిక్షించాలని చెప్పి మా పార్టీ పక్షాన మరియు పోలీస్ డిపార్ట్మెంట్కు మేము కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల ప్రకారం హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని తంగళ్లపల్లి మండల ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగిందని, దీనిని ఈ రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని కోరారు. ప్రధానమైన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల మేరకు వెంటనే హమాలీ కార్మికుల వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలని, హమాలీ కార్మికులందరికీ హెల్త్ కార్డు జారీ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, రాష్ట్రంలో కార్మికులందరికీ గుర్తింపు కార్డు జారీ చేసి అసంఘటిత కార్మికులుగా నమోదు చేయాలని అన్నారు. ఇండ్లు లేని హమాలీ కార్మికులందరికీ ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి 120 గజాల స్థలాన్ని ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ మండలం అధ్యక్షుడు మరికంటి నర్సయ్య, కారం పరశురాములు, చెరుకు రాజు, గుంటి ఎల్లయ్య, చక్రాల ఎల్లయ్య, రంగు బుచ్చయ్య, శంకర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మేము టెంట్ల కాడ దీక్షలు, ధర్నాలు చేసిన సందర్భంలో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హమాలీ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాం, వాళ్ళకి హెల్త్ కార్డులు ఇస్తాం, మరి ఇల్లు లేని నిరుపేద హమాలీ కార్మికులకు ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మరి హమాలీ కార్మికులకు సంక్షేమాన్ని మర్చిపోయింది. అందుకనే ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి తంగళ్లపల్లి మండల మరి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇలా రెక్కాడితే కానీ డొక్క నిండనేటువంటి హమాలీ కార్మికులు మరి వెట్టి చాకరీ చేసుకుంటూ మరి పని ప్రదేశంలో ఏదైనా కింద పడి బస్తా మీద పడి కాలో చేయ విరిగినట్టయితే వారికి భద్రత లేకుండా పోయింది. అదేవిధంగా అక్కడ ఏదైనా జరిగి చనిపోయినట్టయితే వారి కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వారికి ఆ పని ప్రదేశంలో ఏదైనా జరిగి చనిపోయిన వారికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి, హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, ఆ హెల్త్ కార్డులు ఇవ్వాలి. మరి అదేవిధంగా ప్రభుత్వ రంగ హమాలీలో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము ఈరోజు కోరుతా ఉన్నాం. అండాలమ్మ తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అర్చకులు మాడం రాజు, కృష్ణమాచార్యులు, నవీన్ ఆధ్వర్యంలో శుక్రవారం లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని లక్ష కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల ఆధ్యాత్మిక నామస్మరణలతో మారుమోగింది. మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన నిర్వహించి అండాలమ్మవారిని ఆరాధించారు. అండాలమ్మవారి తిరునక్షత్ర మహోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి అమ్మవారికి విశేష నైవేద్యాలు సమర్పించారు.
అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సిరిసిల్ల వికాస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ జెనిసిస్ 2026 ఫ్రెషర్స్ పార్టీని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ గుగ్గిళ్ల జగన్ గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా డాక్టర్ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన విద్యార్థులకు కళాశాల వాతావరణం, విద్యా అవకాశాలు, క్రమశిక్షణ మరియు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథి డాక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ తమలోని ప్రతిభను వెలికి తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కళాశాల జీవితం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని, విద్యతో పాటు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ గుగ్గిళ్ల జగన్ గౌడ్ మాట్లాడుతూ నూతన విద్యార్థులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ విద్యార్థుల జర్నీ బైక్ రైడింగ్ లాంటిదన్నారు. రోడ్డుపై బైక్ నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా నడపాలో, నడిపేటప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉండే కలర్ఫుల్ హార్డింగ్స్, సినిమా పోస్టర్స్ ఉన్నా కూడా వాటిపై దృష్టి మరల్చితే యాక్సిడెంట్ అవుద్దన్న భయం ఎలా ఉంటుందో, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు బైక్ ఎలా జాగ్రత్తగా నడుపుతామో విద్యార్థులు తాము చదువుతున్న విద్య పట్ల కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవంగా బ్రతకాలి అంటే విద్య పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి. ఎన్నో రకాల ఆకర్షణలు, ప్రలోభాలను, మత్తు పదార్థాలను దరిచేరనివ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ విద్యా ప్రపంచంలో విజేతగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నూతన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.